ఇప్పుడే నేను ఇప్పుడు కొత్తపేటలో ఉన్న ఆమ్ని హాస్పిటల్లో ఉన్నాను. ప్రెసెంట్ గా మనతో పాటు డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్, హెచ్ఓడి ఆఫ్ గాంధీ మెడికల్ కాలేజ్. సో శ్రవణ్ కుమార్ సార్ గురించి పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరోనా టైంలో సార్ చాలా గొప్పగా సేవలు అందించాడు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ బ్యాక్ ఫీడ్బ్యాక్. సార్ మీరు కరోనా టైంలో హెచ్ఓడి ప్లస్ సూపరింటెండెంట్ గా గాంధీ హాస్పిటల్లో ఉన్నారు సార్. సో బిగ్ ఛాలెంజింగ్ టైమ్స్, ఆ ఛాలెంజింగ్ టైం ఎలా ఫేస్ చేశారు సార్? ఫస్ట్ అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం అనేది కరోనా గురించి చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమో అని భయంతో వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళి బయటకు రాకపోయేవాళ్ళు. ఆ టైంలో కరోనా అనేది ఒక విచిత్రమైన జబ్బులాగా అందరికి ఫీల్ అయ్యింది. మాకు కూడా దాని గురించి సరిగా తెలియని టైంలో కరోనా గురించి ప్రపంచంలో అందరికీ అది కొత్త జబ్బు. అలాంటి టైంలో అది వచ్చిన టైంలో మేము దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినాము. ప్రజల్లో వాళ్ళకు రకమైన భయం తగ్గించడం కోసము కరోనా అనేది మాస్క్ వేసుకుంటే సరిపోతుంది, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది, అదేం ఒట్టిగానే అట్లా గాల్లో పాకే జబ్బు కాదు అని చెప్పేసి మేము ప్రజల్లో ఒక రకమైన వాళ్లకు గుర్తింపు తీసుకురావడం, కరోనా గురించి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ట్రై చేసినాము. దాంతో పాటుగా చాలా మంది పేషెంట్లు అడ్మిట్ అయ్యారు గాంధీ హాస్పిటల్లో. వాళ్ళందరూ కూడా సఫరింగ్ లో ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను హెడ్ గా పనిచేసిన, ఆ టైంలో కరోనా పేషెంట్ల గురించి అడ్మిట్ చేసుకొని వాళ్ళతో చూసేవాడిని. అయితే అది రియల్ గా మాకు గొప్ప ఒక విచిత్రమైన మాకు ఒక ఎక్స్పీరియన్స్. అది అట్లాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఏ డాక్టర్ కూడా రాకూడదు అనుకున్నాము. అంటే మేము భయంతో రోజు అంటే బ్రతుకు మీద మేము కూడా ఆశ వదులుకున్నాము. అంటే ఉండగలుగుతామా లేదా అనేది మాకు కూడా కరెక్ట్ గా తెలియదు. జబ్బు వస్తే మేము కూడా పోతాం కావచ్చు అనుకుంటే మేము పనిచేసినాము. అదృష్టవశాత్తు మాకు ఆ జబ్బు రాలేదు. మేము ఆ ప్రిన్సిపల్స్ తీసుకున్నాము. అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ వేసుకోవడం, అవన్నీ జాగ్రత్తగా పాటించిన కాబట్టి మాకు ఆ జబ్బు రాలేదు. అయితే మొత్తానికి మాత్రము చాలా మందికి మేము సేవలు అందించగలిగే అవకాశం మాకు దొరికింది. అయితే దట్ వాజ్ ఎ వెరీ టెన్షన్ జాబ్ అండ్ అంటే మాకు కూడా స్ట్రెస్ఫుల్ టైం అది. బట్ వీ కుడ్ హెల్ప్ ది పీపుల్ వెరీ మచ్. సార్ నేను ఆ టైంలో చూసాను సార్, మీరు ఇంటికి కూడా సరిగ్గా ఎప్పుడో నైట్ 1 o'clock 2 o'clock వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock హాస్పిటల్కి వచ్చింది వాళ్ళు, నేను కూడా గమనించేది. సో అంత టఫ్ టైంలో కూడా మీరు ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించడం చాలా అభినందనీయం, చాలా గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా గొప్ప విషయం సార్. ఇంకోటి సార్, నెక్స్ట్ ప్రెసెంట్ గా అడిగాను, ఎజినోమోటో గురించి మీకు ఐడియా ఉంది సార్? ప్రెసెంట్ గా రెస్టారెంట్లలో చాలా మంది టేస్ట్ కోసం టేస్ట్ సాల్ట్ చాలా పదార్థాలు కలుపుతున్నారు సార్. మీకు ఐడియా ఎందుకంటే టేస్ట్ కోసం ప్రజలు మొత్తం రెస్టారెంట్, దానివల్లనే జొమాటో కానీ స్విగ్గీ కానీ అన్ని బాగా నడుస్తుంది, కానీ ఓన్లీ టేస్ట్ మాత్రమే చూస్తున్నారు. దానివల్ల ఎక్కువ మోతాదులో కలపడం వల్ల ఏమన్నా హానికరంగా ఉంటుందా సార్? తినవాళ్ళు బేసిక్ ప్రజలు లైఫ్ స్టైల్, మెకానికల్ లైఫ్ స్టైల్ అయిపోయి బాగా బిజీ ఉండడం వల్ల వాళ్ళు టైంకి వండలేక, టైంకి ఇంటికి పోయేసరికి బోత్ హస్బెండ్ వైఫ్ వర్కింగ్ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు పని చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు సపోర్ట్ లేక వాళ్ళు బిజీ లైఫ్ షెడ్యూల్లో వంట వండుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు జొమాటోలు, స్విగ్గీలు, రకరకాల యాప్లలో వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు ఫుడ్. బేసిక్ గా మేము చెప్పే విషయం ఏంటంటే, మన తాతమ్మలు, నానమ్మలు చిన్నప్పుడు మన ఊళ్ళలో వండిన కర్రీలు ఒకవేళ మనం గుర్తు తెచ్చుకుంటే, మన చిన్నప్పుడు వాళ్ళు ఏ ఫుడ్ లో ఏమి కలపకుండానే వాళ్ళు బ్రహ్మాండంగా వండేవాళ్ళు. అయితే మన నానమ్మలు వండిన ఫుడ్ ఇప్పటికీ మనకు అందరికి గుర్తున్నది. అంటే వాళ్ళు వండే వంటలలో ఎలాంటి యాడింగ్ ఐటమ్స్ లేకుండానే వాళ్ళు వండగలిగారు, మంచి టేస్ట్ కూడా తీసుకురాగలిగారు. అయితే టేస్ట్ రావడానికి ఎజినోమోటోలు ఇవన్నీ కలపాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే, టేస్ట్ కోసం మనం అనుకోండి ఇట్లాంటి కలపడం వల్ల స్విగ్గీలో, జొమాటోలో చాలా టేస్ట్ ఉంటుంది అనుకుంటారు. కానీ దాంట్లో ఎన్ని రకాల కలపకూడని పదార్థాలు కలుపుతున్నారు, దానివల్ల ప్రజలకు ఎంత హాని కలుగుతుంది అన్న విషయం వాళ్ళు గమనించట్లేదు. ఇప్పుడు మాకు దైనందిన కార్యక్రమాలు చూసే పేషెంట్లు, మాక్సిమం పేషెంట్లు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసి ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి వాళ్ళు సీరియస్ కడుపు నొప్పి రావడం అలాంటి పేషెంట్స్ మాకు వస్తుంటారు. పేషెంట్స్ ఏం చేసాము అంటే, స్విగ్గీ ఆర్డర్ చేశాను, జొమాటో ఆర్డర్ చేశాను చెప్తుంటారు మాకు. అయితే ఇలాంటి ఫుడ్ స్టాప్స్, బయట వండిన ఫుడ్ స్టాప్స్ తినడం వల్ల, ఎస్పెషల్లీ అజినోమోటో అనేది కెమికల్ కలపడం వల్ల, దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటంటే, లాంగ్ టర్మ్ లో వాళ్ళకు ఫుడ్ లో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి ఆహారం తయారైపోయి వాళ్ళ లైఫ్ లో ఒక రకమైనటువంటి పెయిన్ రావడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడము, ప్లస్ తినగానే డైజెషన్ ఇన్కంప్లీట్ గా డైజెస్ట్ కాకపోవడము, వామిటింగ్ ఫీలింగ్ రావడము, నాసియా రావడం, ఇవన్నీ వస్తున్నాయి. లాంగ్ టర్మ్ లో ఇలాంటి వాడడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, వాళ్ళు క్యాన్సర్ కి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జెనెటిక్ చేంజ్ వస్తుంది వీళ్ళలో. ఈ యొక్క కెమికల్ కాంపౌండ్ అనేది, ఈ కెమికల్ అనేది మన జీన్స్ లో కొన్ని మార్పులు చేసి
స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది చాలా డేంజరస్ కెమికల్ కాంపౌండ్, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ కాంపౌండ్. అసలు అది యాక్సెప్టెడ్ కాంపౌండ్ కాదు, దాన్ని కలపకూడదు యాక్చువల్గా. మరి టేస్ట్ కోసం కలపాల్సిన అవసరమే ఉంటే మనం వండే విధానంలో రకరకాల మార్పులు చేసి న్యాచురల్గా గ్రీన్గా ఉండేటువంటి ఫ్రెష్ ఫుడ్ కనుక మనం వండితే అంతకన్నా మంచి టేస్ట్ మనం తీసుకురాగలుగుతాం. అదేదో చైనీస్ మసాలా, కొంతమంది చైనీస్ మసాలా కలుపుతారు, కొంతమంది అజినోమోటో కలుపుతారు, కొన్ని కలరింగ్ ఏజెంట్స్ అంటే కలర్ కోసం. అసలు ఇదేంట్రా బాబు, ఈ కలరే ఉండదు కదా, ఇదేం కలర్ ఎందుకు వచ్చింది, కొత్త కలర్ కనిపిస్తుంది మనకు కర్రీలో, ఈ కలర్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు దాంట్లో కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు. ఇలాంటి కలరింగ్ ఏజెంట్స్ వల్ల స్టమక్ లో ఒకటి క్యాన్సర్ రావడము, అజీర్తి చేయడము, తిన్న ఫుడ్ అరగకపోవడం, ఒక రకమైనటువంటి డిస్టెన్షన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా వచ్చి పొట్ట ఉబ్బిపోవడం, కడుపు అంతా బిరుగా ఉండడం, టైట్ అవ్వడము, సరిగా మోషన్స్ ఫ్రీగా రాకపోవడం, కొంచెం తినగానే చాలా తినేసినట్టు ఫీలింగ్ రావడము, ఇవన్నీ కూడా ప్రజల్లో గ్యాస్ట్రిక్ సంబంధించిన ఈ సిమ్టమ్స్ ఈ మధ్యకాలంలో అధికంగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రెస్టారెంట్లో ఫుడ్ తినడము, బయట డాబాలలో రోడ్ సైడ్ ఫుడ్ తినడము, ప్లస్ ఈ యొక్క యాప్స్ ద్వారా పంపించేటువంటి జొమాటోలు, స్విగ్గీలు ఆర్డర్ చేయడము, వీటన్నిటి వల్ల ఈ రకరకాల ప్రాబ్లమ్స్ రావడం వల్ల డబ్బులు ఇచ్చి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కొని తెచ్చుకోవడం, కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం అనేది ఈ జొమాటో, స్విగ్గీలతో అలవాటు చేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. ఈ రోజుల్లో సాటర్డేలు, సండేలు వండడమే మానేసిండ్రు. అసలు వంట రూమ్లలో పోయి వండడం అనేది మర్చిపోయారు. ఇక సాటర్డే వచ్చింది, సండే వచ్చిందంటే బయట రెస్టారెంట్లో తినడము, బయట షాపింగ్ చేసుకోవడము, బయట తినడము, లేకుంటే జొమాటో ఆర్డర్ చేసుకోవడం, ఇది ఒక కామన్ గా అలవాటు చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ వచ్చింది. ప్రజల్లో ఇలాంటి దానికి అలవాటు కాకుండా మంచిది. అనవసరంగా మళ్ళీ మీరు డాక్టర్లు కలవడము, డాక్టర్లకు ఫీజులు పే చేయడము, మళ్ళీ టెస్టులు చేయించుకోవడము, ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా మీరు కనుక చేంజ్ అవుతే ఇంట్లోనే కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా మీరు ముందే లేచి కొంచెం మీరు వండుకొని మీ చేతులారా మీరు వండుకుంటే ఆ టేస్ట్ గొప్పగా ఉంటుందని నా ఫీలింగ్. అంటే మేము చిన్నప్పటి నుంచి మేము చూసినది ఏంటంటే మనంతటా మనమే వండుకుంటే మన రెసిపీ మనకు ఉంటుంది, మన ఫుడ్ మనకు ఉంటుంది. సో ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాకండి. బట్టలు ఏదైనా కొనుక్కోండి, బయట కొనుక్కోండి, ఏదైనా చేయండి. మీరు డ్రెస్సింగ్ కొనుక్కోండి, షూస్ కొనుక్కోండి, అన్ని కొనుక్కోవచ్చు బయట, కానీ ఫుడ్ మాత్రం బయట కొనకండి. ఫుడ్ మాత్రం మీరే స్వయంగా షాపింగ్ చేసుకోండి, గ్రీన్ ఫుడ్ తెచ్చుకోండి, ఫ్రెష్ ఫుడ్ తెచ్చుకోండి, గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ తినండి, నాన్ వెజ్ ఎక్కువ తినకండి, బిర్యానీలు, బగారాలు, హై క్యాలరీ ఫుడ్ తినకండి. దాంట్లో సాల్టెడ్ పెప్పర్, హై సాల్ట్ ఉన్న ఫుడ్స్ వాళ్ళు హై సాల్ట్ ఇస్తున్నారు టేస్ట్ కోసం. ఈ హై సాల్టెడ్ వల్ల ఎక్కువ శాతం క్యాన్సర్ వచ్చే అవకాశాలు హై సాల్ట్ వల్ల వస్తుంది. దాంతో పాటుగా బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళు ఇలాంటి ఫుడ్ తినకూడదు. ఎవరికైతే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ ని ఆర్డర్ చేయకూడదు, బయట హై సాల్టెడ్ ఫుడ్ తినకూడదు. ముఖ్యంగా ఫింగర్ చిప్స్ అని, ఆలు చిప్స్ అని, దాని తర్వాత బర్గర్ అని, చీజ్ అని, దాంట్లో వాళ్ళు బాగా చేసేస్తారు. ఇది వాళ్ళు ఇచ్చే మామూలుగా ఈ బర్గర్స్, దాని తర్వాత రకరకాల బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా హై సాల్టెడ్ ఫుడ్స్. ప్లస్ దాంతో పాటుగా వాళ్ళు కూల్ డ్రింక్స్, కోక్, థమ్స్ అప్, అది కూడా హై షుగర్స్. సో ఇవన్నీ కూడా మనిషికి మెల్లమెల్లగా ఒబెసిటీ టర్న్ అవుతారు, ఎక్కువ వెయిట్ పెరగడం వస్తుంది, ఎక్కువ శాతం క్యాన్సర్కు లోనవుతారు, బీపీ, షుగర్లు కొని తెచ్చుకుంటారు. సో ఇవన్నీ కూడా ఫుడ్ ఈజ్ ఏ మెయిన్ కల్ప్రిట్. సో నేను చెప్పే విషయం ఏంటంటే ప్రజలకు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు స్వయంగా మీరే తెచ్చుకోండి, కూరగాయలు తెచ్చుకోండి, ఫ్రెష్ ఫుడ్ తెచ్చుకోండి, మీరే వండుకోండి, అది చాలా ఉత్తమమైనది. కానీ బయట ఫుడ్ ఎంత టేస్ట్ ఉన్నా కూడా తీసుకురాకండి, కొనకండి, ఆర్డర్ చేయకండి. అది నేను ఇచ్చే సలహా ప్రజలకి. థ్యాంక్ యూ. ఒకటి సార్, ఫైనల్ గా టేస్టీ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుంది సార్ జనరల్ గా. సో టేస్టీ ఫుడ్ అనేది నాట్ హెల్తీగా ఉంటుంది ఇంతవరకు. అసలు టేస్ట్ రావడానికి హెల్తీ ఫుడ్ కి ఏంటంటే బేసిక్ గా మీరు టేస్ట్ వెనకాల పరిగెత్తకండి. ఇది న్యూట్రిషియస్ ఫుడా కాదా, దీనివల్ల న్యూట్రిషియస్ వాల్యూ, న్యూట్రిషియస్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా. సో న్యూట్రిషన్స్ కి మీరు వాల్యూ ఇవ్వండి, టేస్ట్ కు వాల్యూ ఇవ్వకండి. దాన్ని ఎప్పుడు కూడా ఫ్రెష్ గా వండండి, ఫ్రెష్ గా తినేయండి. ఫ్రిడ్జ్ లో పెట్టి వారం రోజులు ఉంచి తినకండి. ఫుడ్ని ఇవాళ వండి 3 రోజుల దాకా అదే సాంబారు, 3 రోజుల దాకా అవే చట్నీలు, అలా తినకండి. అవి తినడం వల్ల క్యాన్సరస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
ఏ రోజుకు తెచ్చుకొచ్చింది ఆ రోజే వండుకోండి. కూరగాయల షాప్లో తెచ్చుకున్న ఫుడ్ని అప్పుడే కంప్లీట్ చేయండి. దాన్ని మిగల్చకండి, ఫ్రిడ్జ్లో పెట్టకండి, 2వ రోజు తినకండి. అవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కంప్లీట్ చేసుకోవడం వల్ల ఈ రోజుల్లో ఒక 20 years బ్యాక్ నేను చూసిన క్యాన్సర్స్ కి ఇప్పుడు చూసిన క్యాన్సర్ చూస్తే 3 క్యాన్సర్ యొక్క పర్సంటేజ్ పెరిగిపోయింది. కేసెస్ అనేది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్స్ 3 పెరిగిపోయిన పరిణామం జరుగుతుంది ఇప్పుడు ఎవ్రీ వీక్ 2-3 క్యాన్సర్లు కనిపిస్తున్నాయి నాకు. స్టమక్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ అన్ని వస్తున్నాయి. అంటే ఇవంతా కేవలం ఫుడ్ లో ఒకటేమో వాళ్ళు ఫర్టిలైజర్స్ ఎక్కువగా కలపడం, ఆ వ్యవసాయదారులు ఎక్కువ శాతం క్రిమి సంహారక మందులు కలపడం, రసాయనాలు కలపడం, ఆ క్రిమి సంహారక మందులు కలపడం వల్ల, పెస్టిసైడ్స్ కలపడం వల్ల, ఆ పెస్టిసైడ్స్ వల్ల మన బాడీలో జెనెటిక్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే జీన్ ట్రాన్స్ఫార్మేషన్ జరిగి క్యాన్సర్ కు టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకు ఆర్గానిక్ ఫుడ్ తినడము, మన ఇంట్లోనే కొంత పోర్షన్ ని మనం ఏదన్నా కొంత ఏరియాని మన కూరగాయలు పెంచుకోవడము, మన వాకిట్లో మన పెరట్లో పెట్టిన కూరగాయలు మనం తెప్పుకొచ్చి తింటే అది హెల్దీ ఫుడ్. టేస్టీ ఫుడ్ రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు వ్యవసాయదారులు వండేది, వాళ్ళు పండించే వాళ్ళ పంటలు ఎక్కువ శాతము పొలాలలో వాళ్ళు వేసే రసాయనికాలు, అధికమైన రసాయనికాలు పెట్టడం వల్ల ఆ ఫుడ్ లో బీరకాయల టేస్ట్ లేదు, వంకాయల టేస్ట్ లేదు, బెండకాయలు అసలు బెండకాయల టేస్టే మర్చిపోయారు ప్రజలు. అసలు బెండకాయ టేస్ట్ ఇట్లా ఉంటుందా అని మీకు తెలవాలంటే మీరు పెరట్లో పెంచుకొని చూడండి, ఆ బెండకాయల టేస్ట్ మీకు వస్తుంది. అయితే మీరు ఒరిజినల్ అయిన ఆర్గానిక్ ఫుడ్ తినడం మర్చిపోయారు కాబట్టి మీకు ఆ టేస్ట్ రావట్లేదు. సో ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, నాన్ కెమికల్ ఫుడ్ తినడం మీరు అలవాటు చేసుకుంటే టేస్ట్ దాంట్లోనే ఉంది. ఈ జొమాటో, స్విగ్గీలలో టేస్ట్ లేదు అని నా ఫీలింగ్. సార్ అందరూ చూసారుగా, సార్ అసలు యాక్చువల్లీ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, కానీ సార్ దగ్గరికి క్యాన్సర్ కేసెస్ ఈ 1 week 3 or 4 వస్తున్నాయంట. సో సార్ కూడా చాలా బాధపడుతుంది, విచారిస్తున్నారు. ఎందుకంటే క్యాన్సర్ కేసులు ఇంత రావడం అనేది, ఎందుకంటే సార్ 20 years క్రితం అసలు కేసులే రాకపోయింది, క్యాన్సర్ ఇప్పుడు వచ్చేసరికి 1 week 3-4 చూస్తున్నాడు. సో ఇదంతా మనం తినే ఆహారంలోని సమతుల్యత లేకపోవడం వల్ల జరుగుతుందని మేజర్గా అభిప్రాయం. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ వాల్యూ.